బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఇప్పుడు యూరియా కొరత మరింత ఇబ్బంది పెడుతోంది. గంటలు గంటలు లైన్లో నిలబడినా యూరియా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో అధికారులు యూరియా సప్లై చేశారు. మొత్తం 1350 బ్యాగులు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం కాగా వీటి కోసం రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో రైతులను అదుపు చేసేందుకు పోలీసుల్ని మోహరించి యూరియాను అందించారు. అయినా కొంతమందికి అందకపోవడంతో రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీల సమ్మె వల్ల యూరియా రాలేదని చెప్పి సొసైటీ అధికారులు తెలియజేస్తున్నారు. దీన్ని అధిగమించి ఇక మొత్తంలో యూరియా సమస్య లేకుండా కుంటాల మండలానికి 5-6 లారీల యూరియా తీసుకొస్తే ఈ దఫా సరిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా యూరియాని తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాము. లేని పక్షంలో మా రైతు సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లారీల సమ్మె వల్ల యూరియా రాలేదని చెప్పి సొసైటీ అధికారులు తెలియజేస్తున్నారు. దీన్ని అధిగమించి ఇక మొత్తంలో యూరియా సమస్య లేకుండా కుంటాల మండలానికి 5-6 లారీల యూరియా తీసుకొస్తే ఈ దఫా సరిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా యూరియాని తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాము. లేని పక్షంలో మా రైతు సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లారీల సమ్మె వల్ల యూరియా రాలేదని చెప్పి సొసైటీ అధికారులు తెలియజేస్తున్నారు. దీన్ని అధిగమించి ఇక మొత్తంలో యూరియా సమస్య లేకుండా కుంటాల మండలానికి 5-6 లారీల యూరియా తీసుకొస్తే ఈ దఫా సరిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా యూరియాని తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాము. లేని పక్షంలో మా రైతు సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లారీల సమ్మె వల్ల యూరియా రాలేదని చెప్పి సొసైటీ అధికారులు తెలియజేస్తున్నారు. దీన్ని అధిగమించి ఇక మొత్తంలో యూరియా సమస్య కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఇప్పుడు యూరియా కొరత మరింత ఇబ్బంది పెడుతోంది. గంటలు గంటలు లైన్లో నిలబడినా యూరియా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో అధికారులు యూరియా సప్లై చేశారు. అక్కడ యూరియా బస్తాలు సరిగ్గా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్మల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతులు యూరియా దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ చాలామంది గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడ్డప్పటికీ కూడా యూరియా ఎందుకు వాళ్ళకు దొరకలేదు, వాళ్ళకి సరిపడా యూరియా కొరత ఎందుకు అక్కడ ఏర్పడింది? ఆదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల్లోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ఈ యూరియా కొరత రైతులకు ఆందోళన గురి చేస్తుంది. తాజాగా నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం వద్ద పండగ రోజు, సంక్రాంతి పండుగ రోజు సైతం రైతులు ఈ యూరియా కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల్లో కూడా ఈ యూరియా కోసం రైతులు ప్రతిరోజు కూడా ఈ ప్రాథమిక సహకార సంఘం, కుంటాల ప్రాథమిక సహకార సంఘం ఎదుట బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యూరియా స్టాక్ పూర్తి స్థాయిలో రాకపోవడంతో వ్యవసాయ అధికారులు వచ్చిన స్టాకును సైతం పంపిణీ చేయలేని పరిస్థితి ఉన్నది. పూర్తిగా అధికారులు చేతులు ఎత్తేశారు. అయితే పూర్తి స్టాక్ వస్తే గానీ ఈ రైతుల కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం. గత వారం రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ యూరియాకు సంబంధించిన స్టాక్ రాకపోవడంతో ప్రతిరోజు కూడా ఇటు రైతులతో పాటు మహిళలు కూడా ఈ సహకార సంఘం ఎదుట పడియాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నిర్మల్ జిల్లాలో ఈ వరి, మొక్కజొన్న పంటను ఎక్కువగా పండిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యూరియా అవసరాలు ఎక్కువగా ఉంటాయి పంటలకు. అయితే ఇక్కడ సరైన స్థాయిలో అందుబాటులో యూరియా లేకపోవడం వల్ల కొంతమంది పక్కనే ఉన్న నాందేడ్ జిల్లా, మహారాష్ట్రకి వెళ్లి యూరియా తీసుకొచ్చేసి ఇక్కడ తమ పంటలకు యూరియా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మహారాష్ట్రలో కొరత ఉంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చి
మహారాష్ట్ర రైతులు ఈ యూరియాను అలాగే విత్తనాలను కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. పూర్తిగా తాజాగా ఈ రైతులు పూర్తిగా మహారాష్ట్రకు వెళ్లి కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కుంటాల మండల ప్రాథమిక సహకార సంఘానికి సంబంధించి నర్సాపూర్ సంబంధించిన మండలానికి సంబంధించిన రైతులకు కూడా ఇక్కడే ఒకే స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రతిరోజు కూడా 20 నుంచి 30 మంది సంబంధించిన గ్రామాల రైతులు ఈ యూరియా కొరకు ఈ కుట్టాల మండల కేంద్రానికి రావడం జరుగుతుంది. అయితే సరైన స్టాక్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇక్కడ చూస్తే గంటల తరబడి కూడా యూరియా కోసం రైతులు నిలబడుతున్న పరిస్థితి. అయితే గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి ఇబ్బంది జరగలేదని రైతు బంధు విషయంలో కానీ అలాగే యూరియా విషయంలో కానీ పంటల కొనుగోలు విషయంలో కానీ తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని తాజాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ పరిస్థితి ఈ విధంగా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే యూరియా తగినంత సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తాము ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని రైతులు హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ యూరియాను వెంటనే తమకు అందజేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ఆందోళన దశవారీగా ఉధృతం చేస్తామని ఇక్కడ ఉన్న రైతులు హెచ్చరిస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు.